ఆపరేషన్ ఇదేనా? అవును సార్ డ్రోన్. నువ్వేనా ఇది మేనేజ్మెంట్ చేసేది? అవును ఎక్కడ, ఏ ఊరు మీది? సార్ గుంటూరు సార్. ఇప్పుడు విత్తనాలన్నీ నువ్వే కొనుక్కొచ్చావా? లేదు సార్ రైతు తీసుకొచ్చాను. రైతు తీసుకొచ్చాడు. అవును సార్. ఎకరానికి 11 నుంచి 15 కేజీల దాకా సీడ్ అవుతుంది సార్ డ్రోన్తో. డ్రోన్ ద్వారా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? డ్రోన్ ఛార్జెస్ మాత్రం విత్తనాలు కాకుండా సార్ 300 to 350 సార్. 300 నుంచి 350. 350 సార్. ఎంత నీకు ఖర్చు అవుతుంది దాన్ని ఆపరేషన్ కానీ ఖర్చుకు కానీ? అది కొన్నప్పుడు పెట్టుబడి ఎంత? డైలీ ఒక 1000 రూపీస్ అవుతుంది సార్ మీ ఖర్చులు. అవును సార్ ఖర్చు. ఆదాయం ఎంత వస్తుంది సార్? ఒక రోజులో 10,000 దాకా అవుతుంది సార్. అంటే ఎక్కువ ఉంటే పని ఉంటుంది సార్. పని లేకపోతే అంత రాదు. డైలీ 20 acres దాకా ఫీల్డ్ 10 to 15 దొరుకుతుంది పని సార్. ఓకే. ఏ టైప్ ఆఫ్ పనులు చేస్తున్నావు ఇప్పుడు? సార్ డ్రోన్తో విత్తనాలు వేస్తున్నావు సార్. విత్తనాలు ఇవి మాత్రం వేస్తున్నావా? ఈ ధాన్యం మాత్రం అంటే నవధాన్యాలు ఇవన్నీ ఒక 20-30 వెరైటీలు? అవును సార్ అవి సార్. మళ్ళీ మినువులు వేసాం సార్. దాంతోపాటు ఇవి కూడా వేసాం సార్. వరి వేసాం సార్. యూరియా డిఏపి కూడా వేస్తున్నాం సార్. ఇవన్నీ టెస్టింగ్లో జరుగుతూనే ఉన్నాయి సార్. యూరియా కూడా స్ప్రే చేస్తున్నారు? అవును సార్. ఇవన్నీ టెస్టింగ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో టెస్టింగ్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ ఏరియాలో మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎన్ని పని చేస్తున్నాయి? ప్రతి స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్. మిమ్మల్ని ఎట్లా ఊరికే నాకు వచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారా, పంపించారా, నువ్వు ఆపరేట్ చేస్తున్నావా? సార్ నేను ఆపరేట్ చేస్తున్నాను సార్. డైలీ పని జరుగుతుంది సార్. స్ప్రింగ్ కంటిన్యూస్గా స్ప్రింగ్ జరుగుతుంది సార్. అంటే మీకు ఆన్లైన్లో బుకింగ్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి మీకు? సార్ అక్కడ ఈ యూనివర్సిటీ తరఫు నుంచి రైతులు చెప్తున్నారు సార్ వాళ్ళకి. ఓకే. సీడ్ వేయడానికి? అవును సార్. ఇది సీడ్. అదే ఫెర్టిలైజర్ కూడా దాంట్లో వేసేయచ్చు సార్. ఫెర్టిలైజర్కి ఇంకో ట్యాంక్ ఉంది సార్. జస్ట్ ఈ ట్యాంక్ తీసేసి ఇంకొక వైర్ నట్ట కలిపేసుకొని ఆ ట్యాంక్ కూడా చేసుకోవచ్చు సార్. అవును సార్. ఈ పక్క ఆ పక్క రెండు కూడా ఓపెనింగ్ సార్. ఫిల్లింగ్. మొత్తం 32 వెరైటీస్ 32 వెరైటీలు వేస్తున్నాం. 2 వెరైటీలు వేసి అందులో వచ్చింది పొలానికి మనకి బలం వచ్చే కురిద్ది, మనకి దిగుబడి వచ్చింది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది సార్. మళ్ళీ మేతకు కూడా వాడుకోవచ్చు. ఎప్పటికి పంట ఎప్పటికి వస్తుంది? 60 రోజులకి వచ్చేది సార్. 60 రోజులకి వస్తుంది. ఎంత వస్తుంది మీకు ఆదాయం దాంట్లో? మామూలుగా మేత కొనాలంటే ఇది కరెక్ట్ వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఇది మనకి ఫ్రీగా వచ్చేసినట్టే సార్. 1500లో మొత్తం ఇదంతా వచ్చేసినట్టే. అలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సార్. ఓకే. అట్లా మనకు కావాల్సింది నాకు గేదెలకి ఉపయోగపడుతుంది. ఇటు ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 గేదెలు హావు ఉంది సార్. 4 కలిపి ఎంత ఆదాయం వస్తుంది? నాకు నెలకు వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది సార్. 20,000 వస్తుంది. ఈ దీంట్లో ఎంత వస్తుంది మీకు వస్తే? పంటకైతే మనకు వచ్చి 20-30,000 వస్తుంది సార్ ఒక పంటకి. మళ్ళీ నెక్స్ట్ పంట వస్తుంది. అంతే. సేంద్రీయంగా చేస్తే కొద్దిగా మనకి ఇది ఎకరాది నీకు సరిపోతుంది గేదెలకి. మళ్ళీ ఇంకా కొంచెం గడ్డి వేసుకున్నాం వేరేగా. వరి ఉంది కదా సార్. అదే ఏంటంటే